ఈరోజు పేపర్లో మనకు సంబంధించిన న్యూస్ ఏంటంటే ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసేయమనేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ అండి. ఇది ఇక్కడ చూడండి, ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ నియామకాలు అనేసి ఇచ్చారు కదా. అంటే డైలీ వస్తూనే ఉంది, ఈ ఏడాది కంప్లీట్ చేస్తాము, ఈ ఇయరే ఫినిష్ చేస్తాము ఎగ్జామ్స్ అనేటివి, అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందని మంత్రి తెలిపారు. దీని ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపుతాం. కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటన ఇస్తాం. ఈ ఏడాదిలోని నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మనకేంటంటే డిఎస్సి అనేది ఖచ్చితంగా ఈ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి జరిపేశారు. పోస్టింగ్స్ కూడా మనకి ఈ ఇయరే ఇచ్చేస్తారు. సో మనము ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇంకా రాలేదు అని ఎదురు చూసే కంటే మనం ఎక్కడ ఉన్నాము, మన స్టడీస్లో మనం చదువుతున్న దాంట్లో మనం ఎక్కడ ఉన్నాము, మన సిలబస్ కంప్లీట్ అయిపోయిందా, ఊరికి అనవసరంగా ఇప్పుడు వస్తుంది అని థింక్ చేయకుండా ఉన్న దాంట్లో చదువుకుంటూ, ఒకవేళ చదివేసామనుకోండి, మొత్తం అంతా సిలబస్ చదివేసాము, సో రివిజన్ చేసుకోండి, రివిజన్ ఎగ్జామ్స్ అనేటివి రాయండి. చాలామంది యాప్స్లో ఎస్ఏ బయాలజీ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత రాజలక్ష్మి మేడము లైవ్ క్లాసెస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, లైవ్ క్విజ్ లాగా. సో చూడండి, వాటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. సో మనకున్న సమయాన్ని మనం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ మనం చదువుతూ ఉంటే నోటిఫికేషన్ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి 1 ఇయర్లో ఈ ఇయర్ ఖచ్చితంగా ఇస్తాము, ఎగ్జామ్ పెడతాము, జాబ్స్ ఇస్తాము అనేది, ఈ ఇయర్ ఖచ్చితంగా నాకు ఒక జాబ్ వస్తుంది అన్న ఆలోచనతో చదువుతూ ఉండండి. నేను మీతో పాటు చదువుతున్న దాన్నే, సో మోటివేషన్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. నాతో పాటు చదివే వాళ్ళకు కూడా మోటివేషన్గా ఉంటుందని. ఎందుకంటే మనము ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఏదో సమయం దొరికింది అని సంతోషంతో మనం చదువుకోవాలన్నమాట. ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తుంది అన్న ఒక్కోసారి మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు మనం ఎంత సిలబస్ చదివేసాము అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతవరకు మనం కంప్లీట్ చేసాము, ఎంతవరకు కంప్లీట్ చేయలేదు. మనం కంప్లీట్ చేసేసామనుకోండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు టెన్షన్ అనేది ఉండదు, ప్రశాంతంగా రివిజన్ చేసుకుంటాము, ఎగ్జామ్ రాయొచ్చు. అదే మనం సిలబస్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది, టెన్షన్ వస్తుందంటే, అరే చాలా సిలబస్ ఉంది, ఇంకా చదవాలి కదా. టెన్షన్లో మనం చదివిందంతా మన మైండ్కి ఎక్కదు. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనము ఏం చదివినా ప్రశాంతంగా చదువుతూ జస్ట్ ఒక బ్రీఫ్గా నోట్స్ రాసుకోండి అంతే. మరీ పాయింట్ టు పాయింట్ లేకుండా బ్రీఫ్ నోట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.